హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే సత్తుపిండి ముద్దలు చేస్తున్నాను. సత్తుపిండి ముద్దలు అంటే రాగి సజ్జలతో కూడా చేస్తారు కదా, బతుకమ్మ కాడ బాగా స్పెషల్ ఇవైతే. ఈ ముద్దలు అయితే చాలా బాగుంటాయి. సజ్జలు బాగా వేయించుకొని కూడా వేయచ్చు, లేదంటే నేనైతే మక్కలతో చేస్తున్నాను. దీనికోసం అయితే ఒక మక్క కంకి తీసుకొని ఒలుచుకొని శుభ్రంగా వేయించుకొని కడాయి పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. శుభ్రంగా క్లీన్ చేసుకొని దాంట్లోనే ఒక గుప్పడి బియ్యం కూడా వేసుకోవాలి. బాగా వేగినాకైతే బియ్యం కూడా ఎక్కువ వేగాలి, మంచి స్మెల్ వచ్చే కలర్ లాగా వేగాలి. అప్పుడైతే బాగా వేగినట్టు. అప్పుడు లడ్డూలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. బాగా ఇట్లా వేయించుకొని పొయ్యి ఆఫ్ చేసుకొని జరసేపు పక్కకు పెట్టుకొని చల్లారించుకొని అవి ఎన్ని అయినాయో కొలుచుకొని, కొలతల కొద్ది అయితే చెప్తున్నాను నేను. ఒక గ్లాస్ అయింది, రెండు కలిపి, కొంచెం బియ్యం కొన్ని మక్కలు కలిపి అయితే మిక్సీ జార్ తీసుకొని అదే గ్లాస్ తోటి బెల్లం కూడా వేసుకోవాలి. కొంచెం హెల్త్గానే వేసుకున్నాను నేనైతే. బెల్లము వేసుకొని మిక్సీ పట్టుకొని, అది మిక్సీ అయినాక మళ్ళీ బెల్లం కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని కొంచెం నెయ్యి వేడి చేసుకొని నేతిలో అయితే వేసుకొని ఉండలు చుట్టుకోవడమే. చాలా ఈజీగా ఉంటుంది. దాంట్లోనే 2 ఇలాచీలు కూడా వేసుకోవాలి మిక్సీ పడేటప్పుడు అయితే. అన్నిటినే ఉండలు చేసుకోవాలి, చాలా బాగుంటాయి. సద్ద ముద్దలు అంటారు కదా, సత్తుపిండి ముద్దలు. ఇప్పుడు దసరా బతుకమ్మకు చాలా ఫేమస్ ఇవి. చాలా బాగుంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేస్ట్ చేసి కూడా చూస్తున్నాను, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.